జోడెడ్ల జాతరగా రాష్ట్ర స్థాయిలో పేరొందిన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ పీర్ గైబ్ సాహెబ్ జాతర ఉత్సవం పశు సంపదతో కళకళలాడింది. జాతర ఉత్సు వేడుకల్లో 3వ రోజు ఎడ్ల జాతర నిర్వహిస్తుంటారు. ఈ జాతరలో ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పశు పోషకులు వేలాదిగా ఎడ్లు, పాడి పశువులతో తరలిరావడంతో దర్గా ప్రాంగణం సందడిగా మారింది. జాతరలో 1,50,000 నుంచి 3.5 లక్షల ధర వరకు జోడెడ్లు అమ్ముడుపోయాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు అమ్మకాలు తక్కువగా ఉన్నాయని రైతులు వాపోయారు. నేల్కల్ జాతర 5-6 సార్లు వస్తాం. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర చూడడానికి, ఎడ్లు తీసుకుపోవడానికి వస్తాం. అమ్మడం కొనడం బాగుంటుంది. ఇక్కడ జాతర బాగా అవుతుంది, ఎడ్లు బాగా పోతాయి. ఇక్కడ ఒక్కటే ఎద్దు 1,60,000కు పోయింది. ఈ 40 ఏళ్ల సంధి చేస్తాం మేము. ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం ఒక 4-5 జోళ్ళని అమ్ముతాయి. మహారాష్ట్రకి వెళ్ళి, కర్ణాటకకి వెళ్ళి ఎడ్లు తెస్తాం, ఇక్కడ అమ్ముతాం. రేట్లు ఉన్నాయి. 1,80,000, 1,60,000, 2,50,000, 3 లక్షల దాకా కూడా ఉన్నాయి. ఎడ్లకు బట్టి రేట్లు ఉన్నాయి. గతంలో పోయినసారికి ఈసారికి ₹1,00,000 పెరిగినాయి. పీర్ గైబ్ సాహెబ్ జాతర ఉత్సవంలో భాగంగా న్యాల్కల్ గ్రామానికి చెందిన పశు ప్రేమికుడు హోతీ బసవరాజు ఉత్తమ ఎడ్లు, పోషకులను ఎంపిక చేసి గత 18 సంవత్సరాలుగా జ్ఞాపికలు, నగదు ప్రోత్సాహకం అందజేస్తున్నాడు. గత 18 సంవత్సరాల నుండి మన ఈ పీర్ గైబ్ సాహెబ్ మత సామరస్యానికి ప్రతికూలమైనటువంటి వాతావరణం ఇది. ఇక్కడ మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి రైతులు వస్తారు. వాళ్ళ యొక్క ఎద్దులను వ్యాపారంగా ఈ కేంద్రాన్ని యూజ్ చేసుకుంటారు. అయితే మేమేం చేస్తున్నామంటే మా స్వర్గీయ అమ్మ నాన్న, మా కొడుకు వాళ్ళ పేర్ల మీద మేము వాళ్లకు పశు పోషక రైతులకు ఉత్తమ ప్రోత్సాహక బహుమతులను అందజేస్తున్నాము. మేలైన పశు పోషక రైతులకు మేము అవార్డులను, బసవ అవార్డు అని పేరు చెప్పి వాళ్ళకి ఇస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశువులను బాగా పెంచాలి. వాటి వల్ల చాలా మనకు లాభాలు ఉన్నాయి. పశువుల జాతర చూసేందుకు వచ్చిన రైతులు పశువుల కొనుగోలుతో పాటు ఎద్దుల అలంకరణ, వ్యవసాయానికి అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారు.